నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. జగన్మాత ఆదిపరాశక్తి పలు రూపాలలో వ్యక్తమైంది. వివిధ రూపాలు, పలు అవతారాలు అమ్మవారి లీలా విన్యాసాల్ని చాటి చెబుతాయి. ఆ నేపథ్యంలోనిదే కన్యకా పరమేశ్వరి స్వరూపం. సాక్షాత్తు పర్వతరాజు పుత్రిక పార్వతీదేవి అంశామూర్తిగా కన్యకాదేవి ఆవిష్కారమైంది. ఆర్యవైశ్యుల ఇంటి ఆడపడుచుగా ఆవిర్భవించి కోరిన కోరికల్ని నెరవేర్చే కరుణామయిగా కన్యకా పరమేశ్వరి వినుతికెక్కింది. ఈ పరంపరలోనే విజయవాడలో శ్రీ నగరేశ్వర సహిత శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి భక్తుల పాలిట కొంగు బంగారు తల్లిగా అలరారుతోంది. ఈ ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. అఖిలాండేశ్వరి అయిన జగజ్జనని ఎన్నో రూపాలలో వ్యక్తమైంది. ప్రతి రూపానికి నేపథ్యంలో కార్యకారణ సంబంధం ఉంటుంది. లోకేశ్వరి కన్యకాదేవిగా ఆవిర్భవించి ఓ భక్తునికిచ్చిన వరసిద్ధిని, దుష్ట సంహార లబ్ధిని నెరవేర్చింది. అలాంటి లోకపావని భక్తుల మొరల్ని ఆలకించే కల్పవల్లిగా విజయవాడ 1వ టౌన్ ప్రాంతంలో దాదాపు శతాబ్ద కాలంగా పూజలందుకుంటోంది. విజయవాడ 1వ టౌన్లోని శేషయ్య వీధిలో శ్రీ నగరేశ్వర స్వామి సహిత కన్యకా పరమేశ్వరి దేవి కొలువు తీరి భక్తుల్ని అనుగ్రహిస్తోంది. సువిశాలమైన 4 అంతస్తుల భారీ రాజగోపురం పంచకలశయుక్తంగా దర్శనమిస్తుంది. కేవలం సున్నం, ఇటుకలతో దాదాపు శతాబ్ద కాలం క్రితం నిర్మించిన ఈ ఆలయాన్ని కొత్త గుళ్లుగా వ్యవహరిస్తారు. ఎన్నో దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ ఆలయం నేటికి చెక్కు చెదరకుండా శిల్ప కళా శోభితంగా ఆకర్షణీయంగా గోచరమవుతుంది. రాజగోపురంపై చిత్ర విచిత్రమైన విలక్షణాకృతులు ముచ్చట గొలుపుతాయి. ప్రధాన ఆలయాలకు సంబంధించిన శిఖరాలపై కలశాలు, పలు శిల్పాకృతులు అలనాటి శిల్పుల నైపుణ్యానికి అద్దం పడతాయి. ఆలయ గోడలపై వెలుపల శ్రీహరి దశావతార మూర్తులు, అమ్మవారి వివిధ రూపాలు హృదయుగంగా ప్రకటితమవుతాయి. సంవత్సరం ఏప్రిల్ 25వ తేదీన కన్యకా పరమేశ్వరిని ఈ ఆలయంలో ప్రతిష్ఠాపన చేశారు. అమ్మవారి భక్తులైన అద్దేపల్లి వెంకటప్పయ్య, అప్పన వెంకట కృష్ణయ్య సమర్పించిన భూరి విరాళాలతో ఈ ఆలయం రూపుదిద్దుకుంది. ఆనాటి నుంచి నేటి వరకు అంచెలంచెలుగా ఈ ఆలయం అభివృద్ధి చెందుతోంది. ఇటీవల కాలంలో అమ్మవారి భక్త బృందం ఈ ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఆలయంలోకి అడుగిడగానే ఓ దివ్య ఆధ్యాత్మిక భావం ప్రస్ఫుటమవుతుంది. ఆలయం ముంగిట సమున్నత ధ్వజస్తంభం గోచరమవుతుంది. ధ్వజస్తంభానికి ప్రణమిల్లి భక్తులు ఆలయ ప్రదక్షిణలు పూర్తి చేస్తారు.
వర్ణరంజితమైన ఆలయ పరిసరాలు, ప్రాంగణం భక్తుల్ని ఆకట్టుకుంటాయి. ముఖ మంటపం వర్ణరంజితంగా ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది.